ఆ అభిమన్యుడు భూమి మీద పాకుతూ దయాభిక్ష కోరనంత వరకు మీరు వానిని వధించకూడదు. ఈ ప్రకారంగానే వానికి మృత్యువు రావాలి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి. ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అభిమన్యు పుత్ర, ఏం జరిగింది పుత్ర? ఈ విధంగా నిన్ను ఎవరు గాయపరిచారు? కంగారు పడకండి మాత, చిన్నతండ్రుల ఔషధాలతో కోలుకుంటాను నేను. మీరు నన్ను రేపు మళ్లీ రణభూమిలో చూస్తారు. ఎవరు నిన్ను గాయపరిచారు పుత్ర? నిన్ను రక్షించేందుకు అక్కడ ఎవరూ లేరా? నన్ను రక్షించేందుకు ఆ ఈశ్వరుడే ఉన్నాడు మాత. అంగరాజు కర్ణుడు తమ ధనస్సు ఎక్కుపెట్టారు. వారు శరాన్ని కూడా గురిపెట్టారు. కాని అంతిమ క్షణంలో వారి ధ్యాస చలించిపోయింది. మీరు నాకు రక్షరేకును కట్టారు కదా మాత, దాని మహిమ వలననే అంగరాజు కర్ణుడు నాపై శరాన్ని సంధించలేకపోయారు. నాకేమనిపించిందంటే ఏదో ఏదో అదృశ్య శక్తి వారిని అడ్డుకుని ఉంటుందని. నీ 5 భర్తలు మినహా శంతన మహారాజు వంశంలోని వారందరూ నశించిపోతారు. మొత్తం వారి వంశమంతా నాశనమవుతుంది ఈ యుద్ధంలో. గోవిందా, ఏమైంది సఖీ? ఎందుకలా ఉన్నావు? అంగరాజు కర్ణుడు మా అభిమన్యునిపై దాడి చేశాడు. నా పుత్రుని గాయపరిచాడు. గోవిందా, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. ఇదంతా ఇది నా పుత్రుడు మరణానికి సంసిద్ధం కావలసిన సమయమా అనే ప్రశ్నించాలని వచ్చావు కదూ నీవు? ఏ సమయమైనా మృత్యువుకై సంసిద్ధం కావలసిన సమయమే సఖీ. మృత్యుక్షణాలను ఎవరూ నిశ్చయించలేరు. కానీ మృత్యువు ప్రతి క్షణమూ నిశ్చయమే సఖీ. కానీ మా సంతానం మృత్యువు కోసమని నేను ఏ విధంగా సంసిద్ధం కాగలను గోవిందా? తెలుసు ఇది నా కర్తవ్యమని, తెలుసు ఇది బలిదానం ఇచ్చే సమయమని. కానీ నా మనసు ధైర్యంగా ఉండలేకపోతుంది గోవిందా. మహితాత్ములు అంపశయ్యను సహించగలుగుతున్నారు. ఎందుకంటే వారి శిరస్సుకు ఆధారంగా వారి మనుమల చేతులున్నాయి. కానీ నాకు మాత్రం ఈ భూమి అంతా అంపశయ్యగా మారిపోతోంది గోవింద. నా 6 పుత్రుల సవ్వడి నాకు వినిపించకుంటే ఇక ఈ లోకంలోని ఏ సవ్వడి నాకు వినిపించదు. నా పుత్రుల కన్నులు మూతపడితే ఈ ప్రపంచంలో నాకు చూడవలసింది ఏది మిగిలుండదు గోవిందా, ఏది ఉండదు. సర్వేశ్వరుని పలుకులు విను సఖీ. ఈశ్వర స్వరూపాన్ని చూడు. ఎప్పుడైతే ఇక లోకంలో చూసేందుకు ఏదీ మిగలదో అప్పుడే మనిషి సర్వేశ్వరుని వైపు చూస్తాడు.
విధి సంకల్పాన్ని తిరస్కరించడం సాధ్యం కాదు. కేవలం ఈశ్వరుని వైపు మన మనస్సును మళ్లించుకోగలమంతే. అంతటి నిర్బంధం ఏమొచ్చింది అంగరాజా? అలా నీ చేతులు కంపించాయి. ఆ అభిమన్యుని వధించలేకపోయావు నీవు. వాని అద్భుత పరాక్రమాన్ని చూసి నేను ముగ్ధుడనైనాను మిత్రమా. వాడు యోధుడు కాడు, ఈశ్వరుడు చేసిన అద్భుత సృష్టి. బండరాళ్లను పగులగొడుతుండగా ఏదైనా మణి లేదా రత్నం చేతికి దొరికితే ఎవరూ దానిపై దాడి చేయలేరు. అటువంటి స్థితే నాది కూడా మిత్రమా. నా చేతులు కంపించాయి. నన్ను క్షమించండి మిత్రమా. క్షమించాలా? క్షమించాలా నిన్ను? మరణించిన నా సోదరులందరినీ క్షమాపణ కోరు. వీరి ప్రాణాలు ఈ రోజు యుద్ధ భూమిలో పోయాయి మిత్రమా కర్ణ. నీవు మరిచినట్లున్నావు ఇది యుద్ధ భూమి అని. పోటీలు జరిగే క్రీడాంగణం కాదిది మిత్రమా కర్ణ. నీ కర్తవ్యం ఒక్కటే, నాకు విజయం చేకూర్చడం. ధనుర్విద్యకు యుద్ధ కళకు భేదముంటుంది మిత్రమా కర్ణ. యుద్ధ కళ కోసం హృదయ కాఠిన్యం ఉండటం అవసరం. నీలో సాహసం లేదా? శత్రువుల రక్తాన్ని కళ్ళ చూసే సంసిద్ధత లేదా? ఒక బాలుని కళను చూసి నీవు ముగ్ధుడమైనావా? ఎవరివి నీవు? గాన కళలో ప్రావీణ్యమున్న గంధర్వుడివా? అలా మాట్లాడకండి. మారు మాట్లాడకు. నీవు నన్ను మిత్రుడు అనుకుంటే నీవు నీ మైత్రిని రుజువు చేసుకో. ఏమిటి మీ ఆదేశం యువరాజా? అభిమన్యుని వధించాలి. రేపే. అసంభవం. పంచపాండవులు రణభూమిలో ఉన్నంత వరకు అభిమన్యుని వధించడం సాధ్యం కాదు. నేటి అనుభవాన్ని బట్టి పాండవులు తమ పుత్రులందరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను పంచపాండవుల మృత్యువుకు ముందు ఆ అభిమన్యుని మరణాన్ని చూడాలి. ఏ విధంగా నా కళ్ళ ముందే వారు నా సోదరులను వధించారో అదే విధంగా ఆ పాండవుల కళ్ళ ముందే ఆ అభిమన్యుని వధను నేను చూడవలసిందే. క్రూరమైన మృత్యువుని చూడాలి. ఆ అభిమన్యుడు భూమి మీద పాకుతూ దయాభిక్ష కోరనంత వరకు మీరు వానిని వధించకూడదు. ఈ ప్రకారంగానే వానికి మృత్యువు రావాలి. సేనాపతి గురుద్రోణులున్నారు, త్రిగట్ట ప్రభువు సుశర్మ ఉన్నారు, మామయ్య శల్యుడు ఉన్నారు, మిత్రుడు కర్ణుడు, మిత్రుడు అశ్వత్థామ, ఇలా ఎందరో యోధులున్నారు. వీరు స్వయంగా మహారథులమంటారు. వీరిలో ఎవరైనా ఉన్నారా ఆ బాలుడు అభిమన్యుని వధించగలిగిన వారు? ఉన్నారా ఎవరైనా? ఆవేశపడకు మేనలుడా. అభిమన్యుని వధించేందుకు యోధుని అవసరం కాదు, ఆలోచన యొక్క అవసరం ఉంది. ఇక ఆలోచనను అమలు చేసేందుకు సింధురాజు జయద్రథుడు భీషణ తపస్సు చేశాడు.
కన్నెత్తి చూడాలనుకున్న దుష్టులకు భయం కలిగించాలి, భయం కలిగించాలి, భయం కలిగించాలి. అర్జున, ఇప్పుడే సమాచారం వచ్చింది. నిన్న రాత్రి త్రిగర్త నరేషులు తమ అశ్వదళంతో విరాట నగరం వైపు వెళ్లారట. మా నగరాన్ని రక్షించుకునేందుకు నేను వెళ్ళాలి రాకుమారా. అలా మీరు వెళ్లాలంటే విరాట మహారాజా, మీ సైన్యం కూడా మిమ్ము అనుసరించాల్సి ఉంటుంది. కానీ అప్పుడు మీ ప్రయాణం ఆలస్యమవుతుంది. మీకంటే ముందుగానే త్రిగర్త సైన్యం విరాటానికి చేరుకుంటుంది. మీరు యథార్థం సెలవిచ్చారు వాసుదేవా. అయితే దీనికి ఉపాయం ఏమిటి? నేను వాయుగతిన అర్జునుడి రథాన్ని తీసుకువెళ్లి వారి సైన్యాన్ని మార్గమధ్యంలో అడ్డగిస్తాను. అర్జునుడు ఒంటరిగా ఆ అశ్వసేనంతటినీ పరాజితం చేయగల సమర్థుడు. వాస్తవానికి కేవలం అర్జునుడే ఆ అశ్వసేనను పరాజితం చేయగలడు మహారాజా. కానీ రాకుమారుడు అర్జునుడు ఇక్కడ ఉండటం అవసరమే కదా వాసుదేవా? ఇంకా అనేక మంది మహారథులు ఇక్కడ ఉన్నారు మహారాజా. ఈరోజు వీరిలో ఎవరో ఒకరికి శౌర్యము, కీర్తి ప్రాప్తించే అవకాశం కలుగవచ్చు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.